హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాకెట్ యాప్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ యాప్ అనేది మీరు స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయీస్కి, హౌస్ వైఫ్స్కి, శాలరీ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి అందరికీ కూడా పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో ఈ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్స్ అయితే కన్నా మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, బేసిక్ డీటెయిల్స్ ఉంటే చాలు, మీరు ఇందులో పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకుని పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి ఎన్బిఎఫ్సి కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ చూసినట్లయితే పాకెట్ అనేసి గిట్ ఇన్స్టెంట్ లోన్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి యాప్ రేటింగ్ చూసినట్లయితే మనకు 4.1 రేటింగ్ అయితే ఉంది. దీనికి డౌన్లోడ్ చూసినట్లయితే 5 మిలియన్స్ పైగా డౌన్లోడ్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా యాప్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇది మీకు లోన్ అనేది ఇన్స్టెంట్ గా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది కొంతమంది 0% నుంచి 7.5% వరకు అయితే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 2% నుండి 3% పర్ మంత్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యాప్ లో మీరు లోన్ ఈఎంఐ అనేది 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కూడా పే చేసుకునే ఫెసిలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎన్బిఎఫ్సి పార్ట్నర్ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ కూడా వీళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 1000 రూపీస్ ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అయితే మేబీ 1000 2000 ఇలా అయితే అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ లోన్ తీసుకున్నారనుకోండి, ఇందులో మీరు క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు 1000 రూపీస్ లోన్ తీసుకున్నట్లయితే మీరు 2 మంత్స్ ఈఎంఐ పే చేసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు 530 రూపీస్ 2 టైమ్స్ మీరు ఈఎంఐ అనేది పే చేయాలి. 500 1000 రూపీస్ అవుతుంది. 30 రూపీస్ 60 రూపీస్ అయితే మీరు ఇంట్రెస్ట్ అనేది దీనికి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వీళ్ళైతే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యాప్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. యాప్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు పాకెట్ అనేసి యాప్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ యాప్ అనేది 100% సెక్యూర్, అలాగే మేడ్ ఇన్ ఇండియా. అంటే యాప్ అనేది మన ఇండియా వాళ్ళు తయారు చేశారు కాబట్టి 100% సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు సేఫ్ గా అయితే పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయమని ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ పర్మిషన్ అనేది ఇక్కడ మీరు అలౌ మీద క్లిక్ చేసి పర్మిషన్ అనేది అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని ఉంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని 2 పర్మిషన్స్ అయితే అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు లొకేషన్ పర్మిషన్ అనేది అలో చేయాలి. ఎందుకంటే వీళ్ళు కేవైసీ కంప్లీట్ చేయాలి కాబట్టి లొకేషన్ పర్మిషన్ అనేది అలో చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మెసేజ్లకు సంబంధించి పర్మిషన్ అనేది 2 కూడా అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది. ఆరో మార్క్ మీద క్లిక్ చేసి 2 పర్మిషన్స్ అనేవి మీరు అలో చేయండి. పర్మిషన్స్ అలో చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ నాన్ సాలరీడ్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సాలరీ పర్సన్స్ అయితే ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీకు ఏదైనా షాప్ కానీ మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్న షాప్ ఓనర్ అయినా కూడా మీరు థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు స్టూడెంట్స్ కూడా ఈ లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు సెకండ్ ఆప్షన్, ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన వెరిఫికేషన్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని మ్యారిటల్ స్టేటస్ అడుగుతున్నారు, అంటే మీకు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతున్నారు. ఇక్కడ సెలెక్షన్ ఐటమ్ క్లిక్ చేసి మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ మీ అడ్రస్ మొత్తం టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత చూజ్ యువర్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు యాప్ అనేది ఏ లాంగ్వేజ్ లో కావాలని అడుగుతున్నారు. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే మీరు ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్ వాట్సాప్ నంబర్ అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వచ్చిన మొబైల్ నెంబర్ కి వాట్సాప్ ఉందని అడుగుతుంది. ఒకవేళ వాట్సాప్ నెంబర్ మీరు ఇచ్చినట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై వాట్సాప్ నెంబర్ అంటే మీకు ఆటోమేటిక్ గా వాట్సాప్ అయితే వెరిఫికేషన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి 2 బాక్సులు అయితే కనిపిస్తుంది. 2 బాక్సులు టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు యాడ్ ఇన్ఫో అని కనిపిస్తుంది. యాడ్ ఇన్ఫో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ 10 డిజిట్ అనేది ఎంటర్ చేయాలి. 10 డిజిట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై
అని కనిపిస్తుంది, వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. మీ పాన్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ రెండు డీటెయిల్స్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ వెరిఫికేషన్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు 2 రెఫరెన్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే మీరు 2 మొబైల్ నెంబర్లు అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రిలేషన్షిప్ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి నెంబర్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ నెంబర్ ఇస్తున్నారో వాళ్ళు మీకు ఏమవుతారు అంటే మీ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, మీ ఫ్రెండ్ ఇట్లా డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒకవేళ మీ ఫ్రెండ్ నేమ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరితో నేమ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీ ఫ్రెండ్ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫ్రెండ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2 నెంబర్స్ అయితే ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సెకండ్ పర్సన్ రిలేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుని నేము, మొబైల్ నెంబర్ ఇట్లా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ కోసం ఇక్కడ కొంతసేపు వెరిఫికేషన్కి అయితే మనకు 23 అవర్స్ అయితే టైం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంతమందికి ఇక్కడ 23 అవర్స్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనం ఎటువంటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయలేదు. కేవలం మనం పాన్ కార్డ్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్, పర్మిషన్స్ మాత్రమే అలో చేశాము. ఇక్కడ కేవైసీ కోసం వీళ్ళు అండర్ వెరిఫికేషన్ అనేది వీళ్ళు కొంత టైం అయితే తీసుకుంటున్నారు. వీళ్ళు ఎంత టైం అయితే చూపిస్తారో అంత టైం అనేది వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా మనకు ఎంత లిమిట్ ఇచ్చారో లిమిట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. టోటల్ లిమిట్ అనేసి నాకు ఇక్కడ 10,000 అయితే రావడం జరిగింది. ఇట్లా మీకు ఎంత లిమిట్ అనేది వచ్చిందో ఇక్కడ మీరు వాళ్ళ టైం ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఇట్లా లిమిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ లిమిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ లిమిట్ అనేది 0 కనిపిస్తుంది కదా, అంటే మనం ఇంకా అమౌంట్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ 0 చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైనా అమౌంట్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ మీకు యూజ్డ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మీకు ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అమౌంట్ అనేది లిమిట్ అయితే ఇచ్చారు. ఈ లిమిట్ అనేది మనం బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ అమౌంట్ అని కనిపిస్తుంది కదా, మీకు ఈ 10,000లో కూడా మీకు ఎంత అమౌంట్ కావాలనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన 10,000 మనకు 500 రూపీస్ కావాలా, 1000 రూపీస్ కావాలా, 2000 కావాలా, 5000 కావాలా, 10,000 కావాలని అడుగుతుంటుంది. ఇక్కడ మీకు ఎంత లోన్ రిక్వైర్మెంట్ ఉందో మీరు ఇక్కడ అంత అమౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను 5,000 లోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈఎంఐ రీపేమెంట్ కి సంబంధించి ఈఎంఐ అనేది మంత్లీ మనం పే చేయాలి కాబట్టి ఎన్ని మంత్స్ సెలెక్ట్ చేసుకోవాలి అడుగుతుంది. ఒకవేళ మీరు ఈఎంఐ 3 మంత్స్ కానీ 2 మంత్స్ కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎక్కువ లోన్ తీసుకుంటే మీకు 6 మంత్స్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం తక్కువ లోన్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు 2 రికమెండేషన్స్ చేశారు. మీకు 2 మంత్స్ కావాలా, 3 మంత్స్ కానీ అడుగుతున్నారు. ఒకవేళ మీరు 3 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 1,767 రూపీస్ అనేది మీరు ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2,613 రూపీస్ అయితే మరి ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ దగ్గర మీకు ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయాలి. 2 మంత్స్ అయితే 2 మంత్స్, 3 మంత్స్ 6 మంత్స్ అయితే 2 మంత్స్ అయితే 2 మంత్స్, 3 మంత్స్ అయితే 3 మంత్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ చూస్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు రెండోసారి ఒకవేళ లోన్కి అప్లై చేసుకుంటున్నారు, ఆ ఫస్ట్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ డబ్బులు పడాలంటే ఇక్కడ చూస్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి వేరే బ్యాంక్ కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూస్ బ్యాంక్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూస్ టెన్యూర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూస్ టెన్యూర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ టెన్యూర్ దగ్గర మనం ఇక్కడ టెన్యూర్ అనేది 3 మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 3 మంత్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఎప్పుడు కట్టాలి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత గెట్ మనీ అని కనిపిస్తుంది. గెట్ మనీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక డిక్లరేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ కి సంబంధించి ఇక్కడ మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్లరేషన్ మొత్తం ఒకసారి చూసుకుని చదివిన తర్వాత ఇక్కడ మీరు అగ్రీ అని కనిపిస్తుంది. ఆ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబుల్ టు అవైల్ ఫర్ ది ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ పాకెట్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి పాకెట్ పర్సనల్ లోన్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఒకసారి క్లియర్ గా అయితే వీళ్ళు చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు కింద కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోన్ సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. ఇది విత్ ఇన్ 1 or 2 hours లో కానీ కొంతమందికి 24 hours లో ఈ లోన్ అనేది ఇమీడియట్ గా మీరు బ్యాంక్ అకౌంట్ లకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి గో బ్యాక్ అని కనిపిస్తుంది. గో బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించి మనం లోన్ లిమిట్ చూసినట్లయితే మనకి 10,000 లోన్ అయితే ఇవ్వడం జరిగింది. 10,000 మనం 5,000 అయితే ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్నట్లు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీకు లోన్ ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కొంతమందికి ఇమీడియట్ గా లోన్ వస్తుంది, కొంతమంది 24 hours లోపల వెళ్ళి పర్సనల్ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లకి అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది కూడా ఇక్కడ మై లోన్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ మై లోన్స్ మీద క్లిక్ చేసి మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ డేట్ ఇప్పుడు అని చెక్ చేసుకుని ఈఎంఐ అనేది రెగ్యులర్ గా పే చేసుకుంటూ సిబిల్ స్కోర్ పెరిగితే మీ లోన్ లిమిట్ అనేది మళ్ళీ ఇక్కడ ఎక్కువ అయితే ఇచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు పాకెట్లీ యాప్ లో పర్సనల్ లోన్ కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.